హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మాండంలో మొత్తం 14 లోకాలు ఉంటాయి. ఈ లోకాలను సాధారణంగా 7 పైలోకాలు మరియు 7 కిందలోకాలు అని విభజిస్తారు. భూలోకం మానవులు మరియు ఇతర జీవరాశులు నివసించే లోకమే. భువర్లోకం అనేది సూర్యుడు, గ్రహాలు మరియు నక్షత్రాలతో కూడిన అంతరిక్షం. సువర్లోకం లేదా స్వర్గం పుణ్యాత్ములు మరియు దేవతలు నివసించే స్థలం. ఇదే లోకానికి అధిపతి ఇంద్రుడు అని చెప్పబడుతుంది. మహాలోకం గొప్ప మునులు మరియు సిద్ధులు నివసించే పవిత్ర స్థలం. జనోలోకం బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందనాథులు నివసించే స్థలంగా పేర్కొనబడింది. తపోలోకం కోరికలుండని ఘన తపస్సు చేసే తపస్సులు నివసించే ప్రాంతం. సత్యలోకం లేదా బ్రహ్మలోకం జనన మరణాల నుంచి విడిపోతున్న అత్యున్నత లోకం అని చెప్తారు. ఈ పైలోకాల పొరలన్నింటి కలయిక మొత్తం బ్రహ్మాండంగా పరిగణించబడుతుంది. అలాగే ఈ లోకాలు కిందున్న 7 దిక్కుల్లోని బిలస్వర్గాలు లేదా పాతాళలు అని కూడా పిలవబడతాయి. అతలలో మాయావి శక్తి సాధించే దైవిక వ్యవస్థ ఉంది అని చెప్పబడింది. వితలలో శివుని ప్రమథ గణాలు నివసిస్తాయని పురాణాలు సూచిస్తాయి. సుతలలో బలి చక్రవర్తి దేవుల అనుగ్రహంతో పాలిస్తాడు. తలాతలలో రాక్షస శిల్పి మయుడు తన కళారూపాల్లో ప్రపంచాన్ని ఆకృతిపరుస్తాడు. మహాతలలో అనేక నాగులు మరియు పాముల యొక్క సంతానాలు నివసిస్తాయి. రసాతలలో దైత్యులు, దానవులు, రాక్షసులు బలవంతంగా ఉంటారు. పాతాళంలో మహానాగరాజులు, వాసు మరియు ఇతర నాగ దేవతలు నివసిస్తారు. ఇవి కలిపి ఒక బ్రహ్మాండాన్ని సృష్టిస్తాయి అని చెప్పబడింది మరియు ఆ సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. సృష్టికి మూలకారణంగా మరియు జననిగా బ్రహ్మదేవుడు ఉన్నారు మరియు సర్వాధికారి పరమాత్మనే అమర న్యాయవాది. అంతిమంగా అన్ని లోకాలని రక్షించాలని బాధ్యత శ్రీ మహావిష్ణువు చేతిలో ఉందని పురాణాలు చెబుతాయి. ఇవి మొత్తం పరమాత్మకి అంకితమైనవే మరియు త్రిమూర్తులుగా ఉన్న పరమాత్మ ప్రధాన కారణమని చెప్పవచ్చు.